హలో అండి, అందరికీ నమస్కారం. కథా ప్రేమికులందరికీ మన కథలు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ లక్ష్మీ శ్రీనివాస్ ద స్టోరీ టెల్లర్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీ లక్ష్మీ శ్రీనివాస్. ఈనాటి కథ సండే మ్యాగజైన్లోది. కథ పేరు కామేశ్వరమ్మ కాశీయాత్ర. రాసినవారు వాణిశ్రీ గారు. నా మాటల్లో పూర్తి కథను వినిపిస్తానండి. కామేశ్వరమ్మ తన ముగ్గురు కొడుకులకు ఫోన్ చేసి వచ్చే ఆదివారం అర్జెంటుగా గుంటూరు రమ్మని చెప్పింది. పెద్ద కొడుకు సుబ్బారావు ఫార్మసిస్ట్గా ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్నాడు. రెండోవాడు శంకర్ చెన్నై ఎన్నూర్ అశోక లేలాండ్లో మెకానికల్ ఇంజనీర్. మూడో కొడుకు నెల్లూరు దగ్గర కృష్ణపట్నం పోర్ట్లో ఉద్యోగంలో ఉన్నాడు. ఏంటమ్మా అర్జెంటు, ఆరోగ్యం బాలేదా అని అడిగితే ఫోన్లో చెప్పేది కాదులే, రండి చెప్తాను అంది. సంవత్సరం క్రితం ఆమె క్యాన్సర్ బారిన పడింది. కడుపు నొప్పితో బాధపడుతుంటే పక్క పోర్షన్లో అద్దెకుంటున్న అంగన్వాడీ టీచర్ సీత ఆమెని ఆసుపత్రికి తీసుకెళ్ళింది. టెస్టులు చేసి క్యాన్సర్ అని గుర్తించారు. సుబ్బారావు తల్లిని ఏలూరు తీసుకెళ్లి ఎర్లీ స్టేజ్లో బయటపడిన క్యాన్సర్కి అక్కడి గవర్నమెంట్ హాస్పిటల్లో ఆపరేషన్ చేయించాడు. కామేశ్వరమ్మ క్షేమంగా బతికి బయటపడింది. సుబ్బారావు తల్లిని తన దగ్గరే ఉండిపోమన్నాడు. కామేశ్వరమ్మ వింటేనా? ముగ్గురు కొడుకులున్నా ఆమె గుంటూరులో ఒంటరిగా ఉండేందుకే అలవాటు పడిపోయింది. నగరపాలెం మూడు బొమ్మల సెంటర్ దగ్గర సొంత పెంకుటిల్లుంది. సీతకి ఒక పోర్షన్ అద్దెకిచ్చి మరో దానిలో తను ఉంటుంది. మీ ఇళ్లల్లో నాకేం తోస్తుందిరా? గుంటూరులో అంతా మన బంధువులే ఉన్నారు. మంచికి చెడుకి ఆసరాగా ఉంటారు. బంధువుల ఇళ్లకి శుభకార్యాలకి అశుభకార్యాలకి వెళ్ళి వస్తుంటేనే చుట్టరికాలు నుంచునేది అంటూ ఏవేవో కుంటు సాకులు చెప్తూ ఉంటుంది. తల్లి ఎందుకు రమ్మందో, జబ్బు తిరగబెట్టిందో ఏంటో అని ఆందోళన పడుతూ ముగ్గురు కొడుకులు వచ్చారు. కామేశ్వరమ్మ తన మనస్సులోని కోరిక బయటపెట్టింది. మీకు సొంటి శేషమ్మ తెలుసుగా? అగ్రహారంలో మా ఇంటి పక్కనే ఉండేది. 1వ క్లాస్ నుంచి నాతో పాటు చదువుకుంది. పిల్లలంతా ఎక్కడెక్కడో ఉన్నారు. ఇప్పుడు కాశీలో ఒక ఆశ్రమంలో జాయిన్ అయింది. చివరిదాకా అక్కడే గడుపుతుందంట. కాశీలో కన్ను మూస్తే సరాసరి కైలాసానికి పోతారంట కదా, అందుకు కామేశ్వరమ్మ చెప్పుకుంటూ పోతుంది. సరే అమ్మా, ఆ శేషమ్మ సంగతి ఇప్పుడు మాకెందుకు చెప్తున్నావు? మమ్మల్ని అర్జెంటుగా రమ్మంది ఎందుకు? పెద్ద కొడుకు సుబ్బారావు అసహనంతో అడిగాడు. అదేరా నేను చెప్తోంది. నాకు ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంటుంది. షుగర్ జబ్బు ఉంటే ఒంట్లో బెల్లం ముక్కు ఉన్నట్లేనంట. చీమలు చేరినట్లుగా జబ్బులు చేరుతాయని డాక్టర్ చెప్పాడు. గుండెపోటు వస్తే నిమిషాల్లోపే ప్రాణం పోతుంది. అందుకే నేను కాశీకి పోయి శేషమ్మే ఉంటున్న ఆశ్రమంలో జాయిన్ అవుతాను. చివరి రోజుల్లో ఆ కాశీ విశ్వనాథుణ్ణి సేవించుకుంటాను. అక్కడే చచ్చిపోయి సరాసరి కైలాసానికి పోతాను చెప్పింది కామేశ్వరమ్మ. ఎంతో శుభవార్త విన్నట్లుగా మురిసిపోయారు ముగ్గురు కొడుకులు. సరే అమ్మా, నీకు ఎట్లా సంతోషంగా ఉంటుందో అట్లాగే చెయ్యి ముక్త కంఠంతో అన్నారు. వాళ్ల ముఖాలు సంతోషంతో వెలిగిపోయాయి. తల్లి కాశీకి పోయి అక్కడే చనిపోవాలని కోరుకుంటూ ఉంటే అంతకంటే ఇంకేం కావాలి? నగరంపాలెం సెంటర్లో ఉన్న ఇల్లు తల్లి పేరుతోనే ఉంది. పెంకుటిల్లు పాతబడింది, దానికేం విలువ లేదు. కానీ 200 గజాల స్థలానికి వాల్యూ ఉంది. హాట్ కేకులా అమ్ముడుపోతుంది. ఇంతకాలం ఆ ఇల్లు అమ్మేద్దాం, మా దగ్గరకు వచ్చి ఉండు అంటే ససేమిరా అంటుంది. ఇప్పుడిక తల్లి కాశీకి పోతే ఇల్లు అమ్మేసి ఆ డబ్బు ముగ్గురు పంచుకోవచ్చు. కాశీలో ఆశ్రమానికి నెలనెలా డబ్బు కట్టాలి కదా. ఇంకా నాకు మందు మాకులకి డబ్బు అవసరం ఉంటుంది. కాశీలో ఉంటున్నందుకు ఆ విశ్వేశ్వరుడికి పూజలు పునస్కారాలు కళ్యాణాలు వగైరా చేయిస్తేనే కదా పుణ్యం దక్కేది. మీరు ముగ్గురు నెల తలో 10,000 నా బ్యాంక్ అకౌంట్లో వేస్తూ ఉండండి. ఫోన్లో ఇంత వివరంగా చెప్పడం కుదరదు కనుక మిమ్మల్ని రమ్మన్నాను. అదిరిపడ్డారు ముగ్గురు కొడుకులు. పక్కకి పోయి గుసగుసలాడుకున్నారు. ఈవిడ కాశీకి పోయి ఎంతకాలం ఉంటుందో ఆ దేవుడికే తెలియాలి. అంతకాలం డబ్బు పంపాలా? ఇదేం ఫిట్టింగు? అమ్మా, నువ్వు ముసలమ్మవైపోయినా చింత చచ్చిపోయినా పులుపు చావలేదు అన్నట్లుగా నీకు కోరికలు చావలేదు. కాశీ యాత్రకు పోయి తిరిగి రావాలి కానీ అక్కడ ఆశ్రమంలో చచ్చేదాకా ఉండటమేంటి? ఆ శేషమ్మ పిచ్చిదానిలాగా అక్కడుంది. ఆమె ముసల్దే కదా, నీకేం తోడుగా ఉంటుంది? ఇక్కడైతే ఏం జరిగినా ఫోన్ చేస్తే గంటల్లో వచ్చి వాళ్తాం, అర్థం చేసుకో.
కానీ ఆశ్రమం ఆలోచనలు మానుకో, తల్లి మీద దాడి చేశారు కొడుకులు. కామేశ్వరమ్మ కొడుకుల మాటలు పట్టించుకుని దానిలాగా నిర్లక్ష్యంగా చూసింది. మీరు ఎన్నైనా చెప్పండ్రా, నేను కాశీకి పోయి ఆశ్రమంలో చేరాల్సిందే, అక్కడే చచ్చిపోయి కైలాసానికి పోవాల్సిందే. ఎవరెంత మొత్తుకున్నా తన అభిప్రాయం మారదు అని శషభిషలు ఏమీ లేకుండా కుండ బద్దలు కొట్టింది కామేశ్వరమ్మ. కాశీలో పోతే కైలాసానికి పోతారని నీకు చెప్పింది ఎవడే? ఆ నందంగాడేనా? వాణ్ణి పట్టుకొని తన్నాలి, ఆవేశపడిపోయాడు పెద్ద కొడుకు సుబ్బారావు. నందం రామశాస్త్రి సుబ్బారావుకి చిన్ననాటి స్నేహితుడు. అతను తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన పౌరోహిత్యం చేస్తున్నాడు. రామశాస్త్రి నగరపాలెం వచ్చినప్పుడల్లా కామేశ్వరమ్మ ఇంటికి వచ్చి పలకరించి యోగక్షేమం కనుక్కుంటూ ఉంటాడు అని, పళ్ళు పలహారాలు ఇస్తూ ఉంటాడని మురిసిపోతూ చెప్తూ ఉంటుంది. అప్పుడే తల్లికి ఇదంతా నూరిపోసి ఉంటాడు అని సుబ్బారావు అనుమానం. నాకు ఒకళ్ళు చెప్పేదేంట్రా, టీవీల్లో స్వాములు రోజు ప్రవచనాలు చెప్తూ ఉంటేను వాళ్ళంతా తెలివి తక్కువ దద్దమ్మలా. మీకు నమ్మకాలు లేకపోతే పోయినయ్యి, నా నమ్మకం నాది. ఇప్పుడే కదరా అన్నారు, నీకు ఏది సంతోషం కలిగిస్తే అదే చెయ్యమని. జీవిత చరమాంకం కాశీలో గడపటం, అక్కడే శివైక్యం చెందటం కంటే సంతోషం ఇంకేం ఉంటుందిరా. డబ్బులు పంపమని అడిగానని ప్లేటు ఫిరాయిస్తున్నారు, ఉక్రోషంతో అంది కామేశ్వరమ్మ. కథ అడ్డం తిరిగింది. తామెంత చెప్పినా తల్లి కాశీయాత్ర మానుకోదు అనే విషయం వాళ్ళ బుర్రలకి ఎక్కేసింది. అమ్మా, నీకు సంవత్సరాల తరబడి నెల నెల 10,000 డబ్బు పంపడం మా వల్ల కాదు. ఇంటి అద్దెలు, కరెంట్ ఛార్జీలు, పిల్లల చదువులకి మాకొచ్చే జీతం బొటాబొట్టిగా సరిపోతుంది. పప్పులు, ఉప్పులు, నూనెలు, కూరగాయల రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. అయినా ఒక్కదానికి నెలకి 30,000 ఖర్చా. అదేమన్నా ఏసీ ఆశ్రమమా, 5 స్టార్ హోటలా? కాశీలో ఉచితంగా ఉండే సత్రాలు చాలానే ఉంటాయి కదా, వాటిల్లో ఉండొచ్చుగా. తమ డెసిషన్ చెప్పారు కొడుకులు. కామేశ్వరమ్మకు అంతులేని కోపం ముంచుకొచ్చింది. ఇంత బతుకు బతికి చివరకు సత్రంలో ఉండమంటారా? వృద్ధాప్యంలో తల్లి కోరిక తీర్చలేని కృతజ్ఞులు అనుకుంటూ ఆవేదన చెందింది. పోండిరా పొండి, మీ డబ్బులు నాకేం అవసరం లేదు. ఎట్లా జరగాల్సి ఉంటే అట్లాగే జరుగుతుంది. నేను ఈ ఇంట్లోనే చావాలని దేవుడు రాసిపెట్టాడేమో అని మండిపడింది. నవమాసాలు మోసి కనిపించిన తల్లి కోరికను తీర్చలేని దౌర్భాగ్యులను కొడుకులు ఉండి ఏం ప్రయోజనం? కలియుగంలో కొడుకుల ప్రవర్తన ఇంతే కాబోలు అనుకుంది కామేశ్వరమ్మ. తల్లి కళ్ళు చెమ్మగిలటంతో కొంచెం కంగారు పడినా వెంటనే సర్దుకున్నారు కొడుకులు. తల్లికి ముసలితనంలో చాదస్తం పెరిగిపోయింది. తాము డబ్బు పంపేందుకు ఒప్పుకోపోతే ఇంకేం చేస్తుంది, చచ్చినట్లు ఇక్కడే ఉంటుంది అని డిసైడ్ అయ్యారు. అక్కడి నుంచి నెమ్మదిగా జారుకున్నారు. కానీ తల్లి ఏ విషయాన్నైనా చాలా సీరియస్గా తీసుకుంటుందని వాళ్ళకు తెలియదు. కొంతకాలం తర్వాత కామేశ్వరమ్మ ఇల్లు ఖాళీ చేసింది. ఇంట్లో పాత సామాను బీదా బిక్కీలకు పంచిపెట్టింది. మంచం, కుర్చీలు, టీవీ వంటివన్నీ పక్క పోర్షన్లో అద్దెకుంటున్న సీత తీసుకుంది. ఆమె ఖాళీ చేసిన పోర్షన్ను పొగాకు కంపెనీలో మేస్త్రిగా పనిచేస్తున్న పానకాలకి అద్దెకిచ్చింది. కాశీలో తనకు నెల నెల బ్యాంకు ఖాతాలో అద్దె డబ్బులు వేసేట్లుగా ఒప్పందం చేసుకుంది. బంధుమిత్రులందరి దగ్గర ఇదే చివరచూపు అంటూ కన్నీళ్లు పెట్టుకుని వీడుకోలు తీసుకుంది. ఆ విధంగా గుంటూరులో పుట్టి పెరిగిన కామేశ్వరమ్మ కథ మలుపు తిరిగి కాశీలో తేలింది. సొంటి శేషమ్మ ఉంటున్న ఆశ్రమంలో సెటిల్ అయిపోయింది. తల్లి కాశీయాత్రకి వెళ్ళిపోయింది అన్న విషయం సంగతి కొడుకులకు తెలియదు. కొడుకుల మీద కోపంతో వెళ్ళేటప్పుడు చెప్పలేదు. తల్లి కాశీ చేరుకొని ఆశ్రమంలో సెటిల్ అయిందన్న చేదు నిజం కొడుకులకి తర్వాత తెలిసింది. అది కామేశ్వరమ్మ ద్వారానే. కాశీకి వెళ్ళిపోయాన్రా, ఆశ్రమంలో చేరాను. నేను చనిపోయాక ఆశ్రమం వాళ్ళు మీకు ఫోన్ చేసి చెప్తారు, వచ్చి తలకొరివి పెట్టండి ఫోన్ చేసి చెప్పింది. ముగ్గురు కొడుకులు పెద్ద షాక్ తిన్నారు. తర్వాత తేరుకున్నారు. డబ్బు పంపాల్సిన బాధ లేనందుకు సంతోషించారు. ఏదో సాదాసీదా ఆశ్రమంలో చేరి ఉంటుంది, గుంటూరులో ఉన్న ఇంటి అద్దెలతో మెయింటైన్ చేసుకుంటూ ఉంటుందిలే అని సంతృప్తి పడ్డారు. కానీ తర్వాత వాళ్ళకి సెకండ్ థాట్ వచ్చింది. తల్లి ఎటు గుంటూరు ఇంట్లో ఉండటం లేదు, ఆ ఇల్లు అమ్మేస్తే లక్షల్లో డబ్బు వస్తుంది కాబట్టి ఆమె అడిగినట్లుగా నెలకి 30,000 పంపినా నష్టమేముండదు అని ఆలోచించారు. అమ్మా, ఇంటి కాగితాలు ఎక్కడ పెట్టావు? అద్దెకుంటున్న సీతకు కానీ ఇచ్చావా? పెద్ద కొడుకు సుబ్బారావు అడిగాడు. ఎందుకురా,
ఇప్పుడు ఇంటి కాగితాల సంగతి మీకు ప్రశ్నించింది కామేశ్వరమ్మ. నువ్వు ఇక గుంటూరు రావు కదా, ఇల్లు అమ్మేద్దామమ్మా. కామేశ్వరమ్మ మండిపడింది. ఆ ఇంటిని నేను బతికున్నంత వరకు అమ్మే పనే లేదు. నాకు ఆ ఇల్లే ఆధారం. నేను చచ్చిపోయాక అమ్ముకోండి, అప్పుడు కాగితాలు మీకు వచ్చే ఏర్పాటు చేశాను అంది. తల్లి చెప్పింది అర్థం కాలేదు కొడుకులకి. ఆమె చచ్చిపోయాక ఇంటి కాగితాలు తమ దగ్గరికి ఎలా వస్తాయో అర్థం కాలేదు వాళ్ళకి. తల్ల బాదుకున్నారు. బాదమాకులు పండి నీల రాలినట్లుగా సంవత్సరాలు గడిచిపోయాయి. 7 ఏళ్ళు కామేశ్వరమ్మ కాశీ విశ్వనాథుని సేవలో తరించింది. ఒకరోజు కాశీ ఆశ్రమం నుంచి 3 కొడుకులకు ఫోన్ కాల్ వచ్చింది. మీ తల్లిగారైన కామేశ్వరమ్మ గారు శివైక్యం చెందారు. మీరు వెంటనే కాశీకి బయలుదేరండి. ఆమె భౌతికాయాన్ని హాస్పిటల్ మార్చిలో భద్రపరిచాం అని. 3 కొడుకులు కాశీకి వెళ్ళి తల్లికి అంత్యక్రియలు నిర్వహించారు. ఆశ్రమం వాళ్ళు కామేశ్వరమ్మ బ్యాంక్ పాస్బుక్ ఇచ్చారు. అందులో గుంటూరు స్టేట్ బ్యాంక్ నుంచి నెల ఆమె ఖాతాకు అక్షరాల 40,000 జమ అవుతున్నట్లుగా ఎంట్రీలు ఉన్నాయి. అంతా అయోమయంలో పడిపోయారు. బ్యాంకు వాళ్ళు నెలకి 40,000 తల్లి అకౌంట్కి డబ్బు పంపేది ఏంటి? గుంటూరు వెళ్ళి బ్యాంక్ మేనేజర్ని కలిశారు. కామేశ్వరమ్మ ఇంటిని తాకట్టు పెట్టింది. సీనియర్ సిటిజన్స్ కోసం పెట్టిన రివర్స్ మార్ట్గేజ్ స్కీమ్ నుంచి 50 లక్షల లోన్ తీసుకుంది. ఆ డబ్బు బ్యాంక్లోనే ఫిక్స్డ్ డిపాజిట్ చేసింది. ఆ డిపాజిట్ మీద వడ్డీ నెల ఆమె ఖాతాకు పంపుతున్నాం. ఇప్పుడు వారసులైన మీరు లోను వడ్డీ చెల్లించి ఇంటి డాక్యుమెంట్స్ తీసుకోవచ్చు. లేకపోతే బ్యాంకు ఇంటిని వేలం వేసి డబ్బు రాబట్టుకుంటుంది. బాంబు పేల్చినట్లుగా విషయాన్ని బయటపెట్టాడు బ్యాంక్ మేనేజర్. అతని మాటలతో అదిరిపడ్డారు 3 కొడుకులు. బెక్క తచ్చిపోయి బిగుసుకొని పోయారు. వాళ్ల ముఖాల్లో కత్తివేటుకు నెత్తురు చుక్కలేదు. పచ్చి వెలక్కాయ తిన్నట్లుగా గొంతులు పట్టేశాయి. నోట మాట రావట్లేదు ఎవ్వరికి. ఓ మై గాడ్, దేవుణ్ణి తలుచుకున్నారు. అప్పుడు ఇదేనండి కామేశ్వరమ్మ కాశీయాత్ర కథ. మళ్ళీ కలుసుకుందాం ఇంకో కథతో. అప్పటి వరకు ఉంటాను.